సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబర్ 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి